నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. బాబు అధికారంలోకి వచ్చి 28కి 100 రోజులు పూర్తవుతుంది. సో ఈ సందర్భంగా ఆయన ఒక గ్రాఫ్ అయితే క్రియేట్ చేశాడు ఎమ్మెల్యేల పైన. అలాగే ఆయన అనుకున్న విజన్ ఏదైతే ఉందో దానిపైన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చి ఇప్పుడు 20వ తారీఖుకి 100 రోజులు పూర్తి కాబోతుంది. సో దీనిపైన చూసుకుంటే ఆయన ఎమ్మెల్యేలు అందరిపైన ఒక గ్రాఫ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది. అసలు ఆ గ్రాఫ్ ఎందుకు చేశారు? అలాగే ఆయన ఏదైతే విజన్ అనుకున్నారో దానిపైన కూడా కొన్ని చర్యలు, అలాగే ఎలా చేయాలి అనేది కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. సో అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అండ్ అలాగే అసలు ఎమ్మెల్యేలని ఎందుకు ఆయన అట్లా గ్రాఫ్ చేశారంటారు? చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతకుముందు 3 సార్లు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి గతంలో ఒకసారి, ఇప్పుడు ఇంకోసారి, రెండోసారి. సో కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో అంత టైం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఆయనే. సో 4వ ముఖ్యమంత్రి ఆయన. ఆయన్ని ఖచ్చితంగా వినూత్నంగా పరిపాలన ఈసారి ఉండబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఎన్నికల ముందు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వినూత్నంగానే పాలన కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా కూటమి ప్రభుత్వాన్ని నడపడం అనేది అంత ఈజీ కాదు. బట్ తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ జనసేన పార్టీని కలుపుకొని పోవడం అని అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. లేదంటే ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అగ్గిపుల్ల గీసి వేసేవాళ్ళు కూటమిలో. ఈ పార్టీకి ఆ కూటమి విచ్ఛిన్నం కూడా అయ్యి ఉండేది. వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తులకి జిత్తులకి, చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సొంత మీడియా, కూల్ మీడియా బలంగా ఉంది వాళ్ళకి. సో దాని ద్వారా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మధ్యలో ఈ కూటమి మధ్యలో గ్యాప్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా పరిపాలన చేస్తున్నారు. దానికి ఏంటి బెంచ్ మార్క్ ఏంటంటే, జనరల్గా ఏంటంటే ఏ సీఎం అయినా కానీ 100 రోజులు టార్గెట్ పెట్టుకుంటారు. ఒక 100 రోజులు అయిన తర్వాత నుంచి కొంత స్పీడ్గా వెళ్తుంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ఆయన పరిపాలన గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన ఆల్మోస్ట్ ఒక క్లియర్ కట్ డైరెక్షన్ తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఫస్ట్ శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఎందుకంటే ఆల్రెడీ అవి రెడీ అయి ఉన్నాయి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ శ్వేతపత్రాల మీద ప్రచారం చేశారు. ఆ శ్వేతపత్రాలకి అధికారిక ముద్ర అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్నే శ్వేతపత్రాల రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, అసెంబ్లీలో వినిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఎన్ని రకాలుగా అక్రమాలు చేశారు, అవినీతి చేశారు, ఎన్ని చోట్ల దోపిడీ చేశారు, ఇవన్నీ కూడా శ్వేతపత్రాల రూపంలో బయటపెట్టారు. ఫస్ట్ మంత్ అంతా అదే నడిచింది. ఆ తర్వాత తన పరిపాలనను సంబంధించి ఏమేమైతే ఆయన చేయాలో అవన్నీ చేసుకుంటూ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా పనిచేసేటువంటి దిశగా నడిపించేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. అంతకుముందు వ్యవస్థలు ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉండేది. ఆ వ్యవస్థలకి ఒక సిస్టమేటిక్ పద్ధతి లేకుండా ఉండేది. సో ఆ వ్యవస్థలకి సిస్టమేటిక్ పద్ధతిలో వెళ్ళేటువంటి విధంగా అలవాటు చేయటం ఇవన్నీ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈలోపు కొన్ని వరదలు రావటం, విపత్తులు రావటం ఇవన్నీ జరిగాయి. వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసేసి అందరికీ న్యాయం జరిగేలా ఒక మానవతా దృక్పథంతో ఉన్నటువంటి పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు ఈసారి డే 1 నుంచే ఇస్తూ 100 రోజులకి చేరారని చెప్పి అనుకోవచ్చు. జూన్ 12వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 20వ తారీఖుకి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు ఇస్తారని అంటే, చంద్రబాబు నాయుడు గారికి అయితే 100కు 100 మార్కులు ఇస్తామని చెప్పి మెజారిటీ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఈ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక 3-4 మార్గాల ద్వారా పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ని ఆయన సేకరించారు. ఆ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మెజారిటీ ఎమ్మెల్యేలు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బట్ కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన గ్రాఫ్ తగ్గింది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎమ్మెల్యేలకి కొంచెం దిశానిర్దేశం చేశారు.
దీంతో పాటు బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బీజేపీ ఎమ్మెల్యేలది, అలాగే జనసేన ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి నివేదిక రూపంలో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీ ఎమ్మెల్యేలు 21 మంది, 21 మందిలో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు పరిశీలించుకోండి అని చెప్పేసి. అలాగే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూసుకోమని చెప్పి పురంధరేశ్వరి గారికి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశం జరిగింది 2 days బ్యాక్. ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఈ సమావేశంలో, ఈ మొత్తం కూటమి సమావేశంలో ఎమ్మెల్యేలందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. 3 పార్టీల రాష్ట్ర నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా దిశానిర్దేశం చేయడం జరిగింది. దిశానిర్దేశం చేసి ఎమ్మెల్యేల యొక్క పర్ఫార్మెన్స్ని బట్టే మొత్తం యొక్క ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఉంటుంది. తాను ఒక్కడనే ఒక నిర్ణయం తీసుకొని తాను ఒక్కడనే చేస్తే కాదు, సమిష్టి కృషియే ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుంది. కాబట్టి మీరు లోకల్గా ఉండేటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసి నియోజకవర్గం విజన్ తయారు చేయండి అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ తయారు చేశారు. 2029కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనేది ఒక విజన్ తయారు చేశారు ఆయన. ఆ విజన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆయన వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఫండ్స్ని సేకరించుకోవటం కానీ, ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ, ఆంధ్రప్రదేశ్కి విద్యా సంస్థలు తీసుకురావడం కానీ, అవన్నీ ఆయన చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు చేయాల్సింది ఏంది, మంత్రులు చేయాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని విజన్ ఏ విధంగా అయితే తయారు చేశారో, అలాగే ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలను యూనిట్గా తీసుకొని ఆ నియోజకవర్గానికి ఒక విజన్ తయారు చేయాలి. ఆ విజన్ తయారు చేసి ఆ విజన్కి టార్గెట్ 2029కి మీ నియోజకవర్గంలో మీరు తయారు చేసినటువంటి విజన్ ప్రకారం ఏం చేయాలి, 2047కి ఏం చేయాలి, ఇలా ఒక విజన్ తయారు చేసుకోండి అని చెప్పి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే నియోజకవర్గాల్లో ఉండేటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఏం కావాలనేది కింది స్థాయికి తెలిసింది. పైకి స్టేట్ని యూనిట్గా తీసుకుంటే స్టేట్ లుక్లో చూస్తారు, అలాగే దేశాన్ని యూనిట్గా తీసుకుంటే దేశం లుక్లోనే చూస్తారు. ఇప్పుడు మనకేంటి, ఒక బడ్జెట్ ప్రవేశపెట్టం కానీ కేంద్ర ప్రభుత్వం మనకేమనిపిస్తుంది, మన రాష్ట్రానికి ఏమొచ్చిందని చూస్తారు. బట్ అలాగా కేంద్ర ప్రభుత్వం ఏం చూస్తుంది, కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు ఓవరాల్గా మన దేశం ప్రపంచంలో ఏంటి పొజిషన్ అనేది వాళ్ళు చూస్తారు. అలాగే ఇక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారు, రాష్ట్రం ఏ పొజిషన్లో ఉంది దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా మనం ఎలా ఉన్నాము అనేది రాష్ట్ర స్థాయిలో చూస్తారు. కానీ ఈ నియోజకవర్గ స్థాయిలో ఏం చూడాలి, రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం అని చెప్పి చూడాలి. ప్రతి ఎమ్మెల్యే చూడాలి. చూసినప్పుడే నీకు అది మొత్తం డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఆయన టార్గెట్ ఏంటి, 15% గ్రోత్ రేట్ తోటి వెళ్ళాలి. ఈ 15% గ్రోత్ రేట్ తోటి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే 2029, 2047 విజన్ ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలు ఏమి రావాలి, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఇతరత్ర రంగాల్లో, పారిశ్రామిక రంగంలో కానీ ఎలా తీసుకెళ్లాలని ఆయన ఆలోచనలు ఆయనకుంటాయి. కానీ మీ నియోజకవర్గానికి ఏం కావాలి అనేది ఆ ఎమ్మెల్యేకి కాన్ఫిడెంట్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యేకి ఆకున్న ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు అనేది ఆయనకి తెలుస్తుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విజన్ తయారు చేయండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ కాన్స్టిట్యున్సీల్లో ఆ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈయన రిపోర్ట్స్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి దాన్ని అప్రిషియేట్ చేశారు. ఈ మధ్య గ్రామ సభలు పెట్టారు, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి వాటిని మొత్తం అధ్యయనం చేసి గ్రామాల అభివృద్ధి కోసం ఏం చేయాలి ఏంటి అనే దాని మీద చేశారు. దాన్ని పవన్ కళ్యాణ్ చేసిన దాన్ని గ్రామ సభలు పెట్టి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అందుకే గ్రామాల నుంచే రావాలి, నియోజకవర్గాలు యూనిట్గా తీసుకొని నియోజకవర్గాల్లో విజన్ తయారు చేయండి అని చెప్పారు. అది కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే ఎమ్మెల్యేలు డెఫినెట్గా మళ్ళీ 2029కి 164 కాదు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
Okay. ఎమ్మెల్యేలు. Hmm. అది కనుక తయారు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం కావాలని విజన్ తయారు చేసి ఆ విజన్ కోసం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆయన ఎంత తపన పడుతున్నారో Hmm. అదే తపన కనుక ఎమ్మెల్యేలు ప్రతి వాళ్ళు కనుక ఉంటే పడితే Hmm. ఉంటే ఆ నియోజకవర్గాలు ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. Wow. ఓవరాల్గా ఏంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది ఏ రాష్ట్రం అయినా. అవును. సో ఆ దిశగా వెళ్ళాలని ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు జనసేన బీజేపీకి కూడా ఇవ్వడం జరిగింది. Hmm. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ కూడా ఒక 10% బాగాలేదు, 90% బాగుంది, యావరేజీ, గుడ్ అలా ఇచ్చారు. ఎక్సలెంట్ అని, Okay. ఎక్సలెంట్, గుడ్, యావరేజీ అనేది. సో యావరేజ్లో ఉండేవాళ్ళు కొంత 20% ఉన్నారు, గుడ్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్సలెంట్ అనేవాళ్ళు కొంతమందే ఉన్నారు. అందరూ గుడ్ కన్నా పైన ఉండేటట్లు చూడండి, ఎక్సలెంట్కి రాకపోయినా అని చెప్పి ఒక దిశానిర్దేశం చేసి Hmm. ఆయన కొన్ని సూచనలు చెప్పారు. 1వ తారీఖు ఖచ్చితంగా మీరందరూ వెళ్ళి సేవా కార్యక్రమం లాగా మీరు పెన్షన్ 4,000 ఏదైతే ఉందో అది అందజేయండి. ప్రతి నెల అదొక డ్యూటీ ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేలు మీరే స్వయంగా వెళ్ళి పర్యవేక్షించాలి. అలాగే ప్రతి నెల 10 రోజుల పాటు నియోజకవర్గంలో మీరు పర్యటించాల్సిందే అనేటువంటి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. 10 రోజులు కూడా నియోజకవర్గంలో పర్యటించకపోతే ఇంకా ఎమ్మెల్యే ఎందుకు, అవును. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఉండాలి. సో అలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు గ్రాఫ్ పెంచుకోండి. ఇప్పుడు 100 రోజుల పాలనలో ఎలా ఉన్నారు, మీ గ్రాఫ్ ఏంటి అనేది ఇచ్చారు, అందరి చేతిలో పెట్టారు. వాళ్ళ గ్రాఫ్ ఏంటి, వాళ్ళ జాతకం ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ 100 డేస్కైనా మీరు పర్ఫార్మెన్స్ పెంచుకోండి అని చెప్పి ఆయన ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్.